గ్రీన్ఫీల్డ్ హైవేపై కాంగ్రెస్ సర్కార్ వద్దన్నా మొండిగా ముందుకెళ్తోంది. 4030 కోట్లతో హెచ్ఎండిఏ టెండర్లు పిలిచి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవేగా నామకరణం సైతం చేసేసింది. భూములిచ్చేది లేదని రైతులు చెప్పినా నిర్బంధ సర్వే చేస్తూ నిరంకుశంగా వ్యవహరించింది. అడుగడుగునా అడ్డుకున్నా పట్టించుకోకుండా పోలీసు బందోబస్తు నడుమ సర్వే పూర్తి చేసింది రేవంత్ సర్కార్. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై కాంగ్రెస్ సర్కార్ మొండిగా ముందుకు పోతుంది. ప్రాణాలు పోయినా రోడ్డు వేయనివ్వమంటూ రైతులు అడుగడుగునా అడ్డుపడ్డా వారి ఆవేదనను పట్టించుకోవట్లేదు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి హెచ్ఎండిఏ తాజాగా టెండర్లను ఆహ్వానించింది. రావిర్యాల నుంచి ఫోర్త్ సిటీకి అనుసంధానం చేస్తూ భారీ రహదారి నిర్మాణానికి ప్రణాళికలు వేసింది. దాదాపు 40 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రావిర్యాల ఇంటర్జెక్షన్ నుంచి మీర్ఖాన్పేట వరకు, అక్కడి నుంచి అమడగల్ వరకు 4030 కోట్లతో 8 లైన్ల వెడల్పుతో వేయనున్నారు. ఈ నెల 28 నుంచి టెండర్ల ప్రక్రియ మొదలు కానుండగా మార్చి 21 వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఓఆర్ఆర్ రీజనల్ రింగును అనుసంధానం చేసే ఈ మార్గానికి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవేగా హెచ్ఎండిఏ నామకరణం చేసింది. ఫార్మసిటీ ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేసి ఆ భూముల్లోనే ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ సర్కార్. దానికోసం 330 ఫీట్ల గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ రోడ్డు వల్ల 1909 మంది రైతులు 44,134 ఎకరాల భూములు కోల్పోతున్నారు. వీరిలో చాలా మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే కోసం సేకరించనున్న ఈ భూములు కందకూరి మండల పరిధిలోని లేమూరు, తిమ్మాపూరు, రాచలూరు, గుమ్మడివెల్లె, పంజాగూడ, మీరాఖాన్పేటలోనే ఉన్నాయి. ఫార్మసిటీకి వేసిన రోడ్లను వినియోగించుకుంటే తమ భూములు తమకు దక్కుతాయని, అయినా ప్రభుత్వం మొండి వైఖరితో ఏకపక్షంగా ముందుకు పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తమ భూములను తీసుకోవాల్సి వస్తే ఎకరాకు 2 కోట్లు, ఇంటి స్థలం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 2023 చట్టం ప్రకారం ఎకరాకు 45 లక్షలే పరిహారం ప్రకటించింది. మీర్ఖాన్పేట నుంచి కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, అమనగల్లు మీదుగా ఆకుతోటపల్లి వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర 330 అడుగుల వెడల్పు రహదారి నిర్మాణానికి భూములు సేకరించేందుకు ప్రభుత్వం సర్వే చేయగా రైతులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆగర్మియగూడ, తిమ్మాపూర్, లేమూరు, రాచలూరు, గాజుల బుర్జుతండ, తుర్కగూడ, గుమ్మడవెల్లి, ఆకుల మైలారం, మీర్ఖాన్పేట గ్రామాల రైతులు రాచలూరులో సమావేశమై భూములు ఇచ్చేదే లేదని నిర్ణయించారు. కడ్తాల్ మండలం ముద్విన్ పంచాయతీ పరిధి ఎక్వైపల్లిలో సర్వే అధికారులను గ్రామస్తులు అడ్డుకొని వెనక్కి పంపారు. ఇక తమ అంగీకారం లేకుండా 330 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయటం వల్ల తమకున్న కొద్దిపాటి భూములు రోడ్డులోనే పోతాయని ఆందోళన చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి సాకిబండ తండాలోనూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం భారీగా పోలీసులను రంగంలోకి దింపి ఒక్కో ఊరికి 10ల సంఖ్యలో పోలీసులను పంపి అధికారులతో సర్వే చేయించింది. ఆకుతోటపల్లిలో ఒక్కో రైతును 10ల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి మరీ సర్వే పూర్తి చేశారు. సేకరించిన భూముల రైతులను బెదిరించి పోలీసుల నిర్బంధ నడుమ సర్వే చేసిన ప్రభుత్వం ఇప్పుడు టెండర్లకు పిలవడంతో స్థానిక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.